ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన మిగతా మేధావులకు అందరికీ కూడా నా నమస్కారాలు. కొన్ని విషయాలు టెక్నికల్గా మాట్లాడుకోదలుచుకుంటే ఇక్కడ మనం మాట్లాడబోయేది రీసెంట్గా వచ్చిన హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ గురించి. పల్లా నిశాంత్ అనే ఒక నిరుద్యోగి తను ఒక టెక్నికల్ పోస్ట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు అతని యొక్క ప్రాథమిక విద్య 7వ తరగతి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. బీటెక్ మాత్రము, అంటే ఆ టెక్నికల్ కోర్సు, ఆ ఉద్యోగానికి సంబంధించిన అర్హత కోర్సు మాత్రం తను తెలంగాణలో చేసి ఉన్నాడు. అయితే ఇందులో తనకు వచ్చిన ఇబ్బంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అంటే రాష్ట్రపతి ఉత్తర్వులు 2018లో వచ్చినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు, వాటి ప్రకారము GOMS నెంబర్ 124 తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఇందులో హైకోర్టు రిఫర్ చేసినటువంటి పాయింట్లో ఈ పాయింట్ చాలా కీలకం. ఎందుకంటే ఈ పాయింట్ నుంచే మన ఉద్యమము ఎలా ఉండబోతుందనేది ఒకసారి డిస్కషన్ అందరు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 7th పాయింట్లో లోకల్ క్యాండిడేట్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడిందంటే 2 పాయింట్స్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను. రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ రిలేషన్ టు ఏ పోస్ట్. అతను అప్లై చేసుకున్నటువంటి పోస్ట్ AEE, సమ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ది ఎగ్జామినేషన్ ఏ పాస్ ఇన్ విచ్ ఈజ్ ది మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్. అంటే ఆ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పారంటే ది 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ అన్ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ టు బి ఈక్వలెంట్ టు ది 7th క్లాస్ ఎగ్జామినేషన్. అంటే 7th క్లాస్ ఎగ్జామినేషన్ని ప్రామాణికంగా తీసుకున్నారు సెకండ్ పాయింట్ కింద. కానీ ఇక్కడే వచ్చింది ఇంకొక పాయింట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఈ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని మన TSPSC వాళ్ళు అతన్ని అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన 2023లో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ రిట్ పిటిషన్లో సింగిల్ బెంచ్ అతనికి అనుకూలంగా 7th క్లాస్ ఎగ్జామినేషన్ తను తెలంగాణ అవతల వేరే రాష్ట్రంలో చదివినప్పటికి కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు, ఆ బీటెక్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2026లో మొన్న 10 రోజుల క్రితం వచ్చిన ఉత్తర్వులు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో మేము ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు, 7th క్లాస్ను ప్రామాణికంగా నిజంగానే తీసుకోకూడదు, ఆ బీటెక్ను మాత్రమే తీసుకోవాలి, 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ టెక్నికల్ కోర్స్ ఏదైతే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పి వాళ్ళు కూడా అప్హెల్డ్ చేయడం జరిగింది. దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ ఇందులో ఉన్న వాటిల్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనే క్లాజ్ని పూర్తిగా తీసేశారు, అసలు దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వస్తున్నప్పుడు, ఇది పాస్ చేస్తున్నప్పుడు మన రాష్ట్రంలో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని అన్నప్పుడు 7th క్లాస్ వరకు ఉన్న ఎగ్జామినేషన్ మన రాష్ట్రంలో చదివిన ఆ విద్యార్థి ఎక్కువ శాతం మన రాష్ట్రంలో మనము 7th క్లాస్ వరకు మినిమం తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటాం అనే ప్రామాణికంగా దాన్ని చేర్చడం జరిగింది, విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అని. దాన్ని ఇప్పుడు కోర్టులు విస్మరించినాయి. అసలు ఇప్పుడు ఉన్న అనుమానం ఏంటంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది నిగూఢంగా మన అవకాశాలను తీసేయడానికి అలానే ఉన్నదా, అసలు దీన్ని మనం పట్టించుకోలేదా, దీన్ని మనం ఎన్నడూ అడ్రస్ చేయలేదా, ఇప్పుడు మళ్ళా అడ్రస్ చేయాల్సిన అవసరం వచ్చిందా, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్నే పూర్తిగా అమెండ్ చేయాల్సిన అవసరం ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ రిట్ అప్పీల్ పైన మనం సుప్రీంకోర్టుకు వెళ్తే అది ఓన్లీ పల్లా నిశాంత్కి సంబంధించిన దాన్ని మనం ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది గవర్నమెంట్. కానీ ఈ పూర్తి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అసలు ఆ 7th క్లాస్ అనేది పెట్టిన క్రైటీరియా ఏంటి, మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రామాణికంగా తీసుకుంటే వేరే రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు దీన్ని కనుక విస్మరిస్తే ఇక్కడ 7th క్లాస్ వరకు ఇక్కడ చదువుకోకుండా వేరే రాష్ట్రాల్లో నుండి ఇక్కడికి వచ్చి బీటెక్, IITలు, టెక్నికల్ కోర్సులు చేసే వాళ్ళు ఇప్పుడు 100లలో ఉండొచ్చు, రానున్న రోజులలో వేలల్లో వచ్చే అవకాశం ఉంది.
7th క్లాస్ ప్రామాణికాన్ని కనుక తీసేస్తే మన ఉద్యోగ అవకాశాలు అన్నిటికీ కూడా క్లోజ్ చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళందరికీ గేట్లు ఓపెన్ చేసినట్టే. ఆ 7th క్లాస్ అనే కండిషన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే. దానిపైన అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమెండ్మెంట్ మీద పోవడమా లేకపోతే ఇదే రిట్ అప్పీల్ పైన సుప్రీంకోర్టు పోవడమా అనేది మేధావులు ఒక్కసారి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నికల్గా ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత మిగతా విషయాలన్నీ అందరు డిస్కస్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు.